ఇదంతా పక్కా ప్లాన్తోనే జరుగుతోంది. ఉమ్. లోకేష్ వేగ్గా మాట్లాడుతున్నాడు, థ్రెట్తో మాట్లాడుతున్నాడు అనుకోవడం అమాయకత్వం. అంటే వేగ్గా అయితే అనుకోవట్లేదు కానీ ఏమన్నా పెద్ద వ్యూహంతో అదే మాట్లాడుతున్నాడు. అనేది ఆ వ్యూహం తెలిసిన వ్యూహమే. ఉమ్. పవన్ కళ్యాణ్ కూడా తెలిసిన వ్యూహమే. ఆహా, అది పవన్కే తెలియని తెలుసా? విషయం ఏం కాదు. ఉహు, ఉమ్. అది తెలిసి తెలియని విషయం కాదు. ఇప్పుడు 2018 సంవత్సరంలో పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి చెడింది లోకేష్ విషయంలోనే. ఉమ్. పవన్ కళ్యాణ్ ఏమనుకున్నాడు, ఇద్దరం కలిసి ఉంటాము, నెక్స్ట్ ఎలక్షన్స్ నన్ను సీఎంగా పెడతారు, లేకపోతే నన్ను ప్రభుత్వంలోకి తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ అసలు ఈయన పక్కన పెట్టి కొడుక్కి మంత్రి పదవి ఇవ్వగానే అర్థమైపోయింది ఏంటంటే వారసత్వం, రాజకీయ వారసత్వం అని. అప్పుడు ఈయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నేను కదా అసలైనటువంటి రాజకీయ వారసుని మధ్యలో లోకేష్కి ఇవ్వడం ఏంటి అన్నటువంటి దానికి ఫస్ట్ ఆవేశంతో ఊగిపోయాడు, కొంత బయటకు వచ్చాడు. అదే టైంకి తెలుగుదేశం కూడా అటు మోడీకి వ్యతిరేకంగా కావడం ఆ టైంలో. బట్ తెలుగుదేశం తన సత్తా, తన శక్తి ఏంటో చూపించింది. వరుస పెట్టి తను ఒక ఏడాది పాటు ఆడుకుంది ఫుట్బాల్. ఈయన ఎంత ప్రయత్నించినా, తెలుగుదేశాన్ని ఎంత విమర్శించినా వల్ల కాలేదు. ఆయనకి చేతిలో బలం అంటే తెలుగుదేశంకి సపోర్ట్గా ఉన్నప్పుడు వచ్చినటువంటి మీడియా సపోర్టు తెలుగుదేశం విడిపోయాక ఎలా తొక్కి పడేస్తారో చూశారు. చూసిన తర్వాత పోనీ వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ అని అంతా ఎత్తుక్కున్నాడు ఆయన. అప్పటికి ఈ ప్రయత్నాలే ఎన్ని చేశాడు, ఏం వర్కౌట్ కాదని తెలిసాక చివరికి 25 సీట్లకి ఒప్పుకున్నాడు. అప్పుడే నేను ఈ మధ్యనే విన్నటువంటి సమాచారం ఏంటంటే 24 సీట్లకి 24 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాలకి 2019 ఎలక్షన్స్ ముందు జగన్